హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 136 క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సింగిల్ నెంబర్. ఇది చాలా ఈజీ క్వశ్చన్ గైస్. మనకి ఒక ఇంటీజర్ నమ్స్ యారే ఇస్తాడు. ఆ యారేలో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ ఓన్లీ ఒక్క ఎలిమెంట్ మాత్రం 1 టైం ఉంటుంది, రిమైనింగ్ 2 టైమ్స్ ఉంటాయి. సో ఆ సింగిల్ ఎలిమెంట్ ఒక్కసారి రిపీట్ అయిన ఎలిమెంట్ని మనం రిటర్న్ చేసేయాలి. దీనికి మీకు ఎక్సార్ ఆపరేషన్ ఐడియా ఉంటే మీరు చాలా సింపుల్గా చేసేయగలరు. లైక్ మీకు ఎక్సార్ ఆపరేషన్ ఏదైనా 2 సేమ్ ఇన్పుట్స్కి ఎక్సార్ ఆపరేషన్ చేస్తే మీకు ఆన్సర్ 0 వస్తుంది కదా. సో అలాగే ఆ బేసిక్ ఐడియాతో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే నమ్స్లో 2, 2, 1 ఇచ్చాడు కదా. మీరు ఇందులో ఆ నమ్స్ మొత్తాన్ని ఐటరేట్ అవుతూ అక్కడ ప్రతి నెంబర్కి ఎక్సార్ ఆపరేషన్ చేసింది. లైక్ ఇప్పుడు ఫస్ట్ 2కి నెక్స్ట్ 2కి ఎక్సార్ ఆపరేషన్ చేయండి. ఆ రిజల్ట్ అనేది ఆన్సర్లో స్టోర్ చేసుకోండి. అప్పుడు 2కి ఎక్సార్ ఆపరేషన్ విత్ 2 చేస్తే మీకు ఆన్సర్ 0 వస్తుంది. నెక్స్ట్ 0కి 1తో ఎక్సార్ ఆపరేషన్ చేస్తే 1 వస్తుంది. సో అలాగా మీరు ఇచ్చిన నమ్స్ మొత్తానికి ఎక్సార్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మీకు లాస్ట్కి ఏదైతే ఆన్సర్ వచ్చిందో అదే మీకు సింగిల్ నెంబర్. మీరు కావాలంటే ఎగ్జాంపుల్ 2కి చేసి చూసుకోండి ఒకసారి. ఎగ్జాంపుల్ 2కి ఏమొస్తుంది? 4 XOR 1 XOR 2 XOR 1 XOR 2. ఈ టోటల్ ఎక్సార్ ఆపరేషన్ మీరు సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ 4 వస్తుంది. సింపుల్గా ఏంటి, 2 సేమ్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే 2 సేమ్ ఇన్పుట్స్ ఉంటే ఆ సేమ్ ఇన్పుట్స్కి ఎక్సార్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు మీకు ఆన్సర్ 0 వస్తుంది. సో మీకు ఇక్కడ 1కి అండ్ సెకండ్ టైం వచ్చిన 1కి ఎక్సార్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు 0 వస్తుంది. నెక్స్ట్ 2కి అండ్ సెకండ్ టైం వచ్చిన 2కి కూడా ఎక్సార్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ 0 వస్తుంది. సో టోటల్గా 4 XOR 0, ఆన్సర్ 4. అండ్ దీనికి మీకు డైరెక్ట్గా కోడ్ చూపించేస్తా. సింపుల్ లాజిక్ కాబట్టి జస్ట్ ఒక సింగిల్ ఫర్ లూప్ ఉంటుంది, ఎక్సార్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. స్టార్టింగ్లో ఇంట్ x = 0 చేసుకుంటాను. నెక్స్ట్ ఒక ఫర్ లూప్లో మొత్తం ఇచ్చిన నమ్స్ మొత్తం ఐటరేట్ అవుతూ ప్రతి నెంబర్కి ఎక్సార్ ఆపరేషన్ చేసి ఎక్స్లో స్టోర్ చేసుకున్నాం. మొత్తం నమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత రిటర్న్ 0, అదే రిటర్న్ x ఇస్తాను. అంతే గైస్. దీనికి టైం కాంప్లెక్సిటీ మీకు ఆల్రెడీ ఇప్పటికే ఐడియా వచ్చేసి ఉంటుంది. దీనికి టైం కాంప్లెక్సిటీ n అండ్ స్పేస్ వచ్చేసరికి 1 అవుతుంది. టైమ్ బిగ్ ఆఫ్ n, స్పేస్ వచ్చేసరికి బిగ్ ఆఫ్ 1. స్పేస్ అనేది కాన్స్టెంట్ స్పేస్. మనం ఇక్కడ జస్ట్ ఓన్లీ ఇంటీజర్ ఒకటే డిక్లేర్ చేసాం కాబట్టి కాన్స్టెంట్ స్పేస్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఎలాంటి నీట్ కోడ్ క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ చదువుతాను. అండ్ థ్యాంక్ యూ గైస్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అంటే మీరు లైక్ చేసి అండ్ ఎవరికైనా ఫార్వర్డ్ చేస్తే నాకు రీచ్ పెరుగుతుంది. సో దట్ నాకు మోటివేషన్ వస్తుంది ఇంకా వీడియోస్ చేయాలని. సో థ్యాంక్ యూ గైస్.